అవసరం తీరాలంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి అరువు తెచ్చుకోవాలి, లేదంటే ఆధిపత్యంతో అయినా సాధించాలి. వీటిలో రెండో దారిని ఎంచుకోవటం అమెరికా వైఖరి. ముఖ్యంగా ట్రంప్ విధానం ఇదే. ఇప్పుడు వెనిజువెలా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ దాడుల విషయంలో పైకి రకరకాల కారణాలు చెబుతూ ఉండొచ్చు, కానీ ట్రంప్ ప్రధాన లక్ష్యం మాత్రం మరొకటి ఉంది. వెనిజువెలాలో ఉన్న చమురు సంపదను చేజిక్కించుకోవటం, అక్కడి ఖనిజాలను సొంతం చేసుకోవటం. అందుకే మదురోని అదుపులోకి తీసుకున్న వెంటనే వెనిజువెలాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి రూపురేఖలు మొత్తం మార్చేస్తామని ప్రకటించారు ట్రంప్. మరి ఆ దేశంలో చమురు నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయి? అమెరికా వాటిపై కన్నేయటానికి గల కారణాలేంటి? చమురు విషయంలో ఆధిపత్యం సాధిస్తే అమెరికాకు తిరుగుండదా? అక్షరాల 17 లక్షల కోట్ల డాలర్లు వెనిజువెలాలో ఉన్న చమురు సంపద విలువ ఇది. ఆ లెక్క చూస్తేనే ఆశ్చర్యం వేస్తోంది కదూ. అవును మరి, ప్రపంచ దేశాల్లో ఉన్న చమురు నిల్వల్లో 17% వాటా వెనిజువెలాదే. అంటే ఏ స్థాయిలో ఇక్కడ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బ్యారెల్స్ లెక్కల్లో చెప్పాలంటే సుమారు 303 బిలియన్ బ్యారెల్స్ మేర చమురు ఈ దేశంలో ఉంది. ఈ స్థాయిలో చమురు నిల్వలు ఉంటే ఆ దేశం ఎంత సంపన్నంగా ఉండాలి. కానీ ఇక్కడి పరిస్థితులు భిన్నం. ఈ వనరులను సరైన విధంగా వాడుకోవడంలో వెనకబడిపోయింది వెనిజువెలా. చమురు నిర్వహణలో విఫలమవడంతో పాటు మౌలిక వసతులు లేకపోవడం, మానవ వనరుల కొరతలాంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి తరుణంలో అమెరికా దాడులతో ఒక్క రాత్రిలో అక్కడి ముఖచిత్రమే మారిపోయింది. అదే సమయంలో వనరులపై ఉన్న ఆకాస్త పట్టు కూడా జారిపోయింది. వెనిజువెలాలోని ఒరినాకో బెల్ట్ ఇది మామూలు నేల కాదు. చమురు నిల్వలతో భారీ సంపదను తీసుకొచ్చి పెట్టే ప్రాంతం. వెనిజువెలాకు తూర్పున ఉంది ఈ ప్రదేశం. మధ్యప్రాచ్య దేశాల్లోని చమురుతో పోల్చి చూస్తే ఇక్కడి చమురు చాలా విభిన్నం. ఇక్కడి ఆయిల్ చాలా చిక్కగా ఉంటుంది. అందుకే వీటిని రిఫైన్ చేయడానికి కూడా ప్రత్యేకమైన పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ చమురును సేకరించేందుకు వాడే రసాయనాల ఖర్చు కూడా అధికమే. అందులోనూ ఈ చమురులో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ. సరైన విధంగా ప్రాసెసింగ్ చేస్తే తప్ప అంతర్జాతీయ విపణిలో ఇలాంటి చమురుకు డిమాండ్ ఉండదు. ఈ విషయంలోనే వెనిజువెలా వెనుకబడడం వల్ల అనుకున్న స్థాయిలో చమురు ఆధిపత్యాన్ని చెలాయించలేకపోయింది. నిజానికి వెనిజువెలా ఆర్థిక రంగానికి ఈ చమురు నిల్వలే వెన్నుముక్కగా నిలుస్తున్నాయి. 20వ శతాబ్దం నుంచి చమురు ఎగుమతులతో ఆదాయం సమకూర్చుకుంటూ వస్తోంది. ఇక్కడి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పీడీవీఎస్ఏ ఆయిల్ కంపెనీకి రోజుకు సుమారు 3 మిలియన్ బ్యారెల్స్ మేర చమురు వెలికి తీయగల సామర్థ్యముంది. ఇదంతా చెప్పుకోవడానికి ఘనంగానే ఉంది. కానీ చమురు నిల్వల నిర్వహణ దారుణంగా ఉంటోంది. ఈ రంగంలో సరైన విధంగా పెట్టుబడులు పెట్టకపోవడం, నైపుణ్యాలలేమి, అంతర్జాతీయ ఆంక్షలు వరుసగా ఈ దేశాన్ని వెనక్కి నెట్టేశాయి. ఆ స్థాయిలో నిల్వలు ఉండి కూడా రోజుకు 10 లక్షల బ్యారెల్స్ కన్నా తక్కువ మొత్తంలోనే ఉత్పత్తి చేయాల్సిన దుస్థితి. ఇక్కడి చమురు నిల్వలపై అంతర్జాతీయంగా ఎప్పుడూ ఆసక్తి ఉంటూనే వచ్చింది. అయితే అమెరికా మాత్రం ఈ ఆసక్తిని ఆధిపత్యంగా మార్చుకోవాలని చూసినట్టుగా ప్రస్తుత దాడులతో కొంతవరకైనా అర్థమవుతోంది. ఈ దాడులు చేయడానికి నెల రోజుల ముందే ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిని ఈ సందర్భంగా ఓసారి గుర్తు చేసుకోవాలి. ఆర్థికంగా చతికిలపడిన వెనిజువెలా రూపురేఖలు మార్చడంతో పాటు అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ట్రంప్. కేవలం ఆర్థికంగానే కాకుండా పరిపాలనా పరంగా కూడా తప్పులన్నీ సరిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ దేశంపై దాడి చేయడం, మదురోను అదుపులోకి తీసుకోవడం లాంటి పరిణామాలన్నీ ఈ వ్యాఖ్యలకు కొనసాగింపే. పేరుకే అగ్రరాజ్యం, కానీ చమురు విషయంలో మాత్రం ఆధిపత్యం లేని పరిస్థితి. పొరుగు దేశాలపై ఆధారపడి అవసరాలు తీర్చుకుంటోంది అమెరికా. ఈ దుస్థితి పోవాలంటే చమురు ఉత్పత్తిపైన పెంచాలి, లేదా చమురు నిల్వలున్న దేశంపై పెత్తనమైనా చెలాయించాలి. పెత్తనం చేయడం ఎలాగో ట్రంప్నకు వెన్నెతో పెట్టిన విద్య. అందుకే వెనిజువెలాపై గురి పెట్టారు. అక్కడి చమురు నిల్వలను చేజిక్కించుకొని దేశీయ అవసరాలు తీర్చుకోవాలని చూస్తున్నారు. అందుకో ప్లాన్ కూడా రెడీ చేశారు ట్రంప్.
వెనిజువెలాపై అమెరికా ఎందుకు గురిపెట్టింది అంటే చమురు కోసమే. అందుకే ట్రంప్ కూడా చమురు రంగానికి సంబంధించిన మౌలిక వసతులను పునరుద్ధరిస్తామని, భారీ స్థాయిలో ఉత్పత్తి మొదలు పెడతామని ప్రకటించారు. అమెరికాకు చెందిన చమురు సంస్థలు వెనిజువెలాలో బిలియన్ల డాలర్ల కొద్దీ పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేశాయన్నది ట్రంప్ మాటల్లోని సారాంశం. మరి అగ్రరాజ్యంగా పేరున్న అమెరికాలో చమురుకు అంత కొరత ఉందా అన్న అనుమానం రావచ్చు. ఇందులో కొంతవరకు నిజముంది కూడా. గతంతో పోల్చి చూస్తే ప్రస్తుతం అమెరికా చమురు ఉత్పత్తిని భారీగానే పెంచింది. కానీ ఉత్పత్తికి డిమాండ్కు మధ్య ఎక్కడా పొంతను కుదరడం లేదు. పైగా ఇక్కడ చమురు ఉత్పత్తి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అవసరాలు తీరాలంటే ఎక్కువ మొత్తంలో చమురు వాడాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగ పరంగా చూస్తే అమెరికాది 20% వాటా. ఈ లోటు పూడ్చుకునేందుకే అగ్రరాజ్యం వేరే దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా కెనడా, మెక్సికో, మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం లాంటి ఉత్పత్తులు వెనిజులా దగ్గర బాగున్నాయి. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఒమన్, యుఏఈ ఈ దేశాల్లో ఉన్న ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తులకి అమెరికా మొదటి నుంచి ఆధారపడతా వచ్చింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర రాను రాను ఆ ఉత్పత్తులు తగ్గటం కానీ, అక్కడి నుంచి అమెరికాకి ఇవ్వడానికి కొంత ససిమేరా అంటాం కానీ ఆ దేశాలు బికాస్ ఆఫ్ ది పాలిటిక్స్, బికాస్ ఆఫ్ ద జియో పొలిటికల్, జియో స్ట్రాటజిక్ టెన్షన్స్, అమెరికా ఈజ్ లుకింగ్ ఫర్ ఇంకొక కొత్త గని. అంటే ఎక్కడైతే పచ్చగా ఉందో ప్రపంచం అక్కడికి వెళ్తాం అనేది అమెరికాకి అలవాటు. సో వెనిజులాకి వెళ్ళి వెనిజులాలో ఉన్న ఈ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం ప్రొడక్ట్స్ని మరి తీసుకొని వాడుకోవచ్చు. ఒకవేళ వెనిజులాలో కనుక అశాంతి వచ్చిందనుకోండి, అమెరికా దీన్ని అడ్డం పెట్టుకుని లోపలికి ప్రవేశించింది. అమెరికాలో చమురు ఉత్పత్తికి అయ్యే ఖర్చుతో పోల్చి చూస్తే వేరే దేశాల నుంచి దిగుమతికి అయ్యే ఖర్చు తక్కువ. అయితే చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడడం అమెరికాకు నచ్చడం లేదు. అందుకే భారీ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న వెనిజువెలాపై ఆధిపత్యం కోసం చూస్తోంది. ట్రంప్ మాటల ప్రకారం చూస్తే ప్రస్తుతం వెనిజువెలాలో చమురు వెలికితీతలో వేగం పెంచేందుకు అవసరమయ్యే ఖర్చంతా అమెరికా కంపెనీలే భరించాలి. ఆ తరువాత చమురు విక్రయాలతో వచ్చే డబ్బులతో ఈ ఖర్చులను రికవరీ చేసుకోవాలి. అంతేకాదు ఇక్కడ ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి లాభం రాబడతామని తేల్చి చెబుతున్నారు ట్రంప్. అంటే భారీ ప్లాన్తో ఉన్నారన్నమాట. అంతేకాదు అవసరమైతే పూర్తిగా మిలిటరీ చర్యలు చేపట్టి వెనిజువెలాపై పట్టు సాధిస్తామని బాహాటంగానే ప్రకటించారు. ఆ దేశాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించి సరైన మార్గంలో పెట్టేంత వరకు ఎలాంటి చర్యలకైనా వెనకాడమన్న సంకేతాలిచ్చేశారు. ఇవాళ రోజున వెనిజులా 300 బిలియన్ బ్యారెళ్ల చమురు కలిగినటువంటి సుసంపన్నమైనటువంటి దేశం. ఇవాళ రోజున ప్రపంచంలో చమురు ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల్లో వెనిజులా స్థానం 5వ స్థానం. అతిపెద్ద చమురు ఎగుమతిదారైనటువంటి వెనిజులాని కబళించడం ద్వారా ఆర్థికంగా తాను బలపడడం కోసం ఈ వెనిజులాలో మాదక ద్రవ్యాల విచ్చలవిడి వ్యాపారం ఉంది, ఎగుమతులున్నాయి. దాన్ని నిలువరించడానికే అక్కడ మేము జోక్యం చేసుకున్నామని ట్రంప్ కలబొలి కబుర్లు చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. కేవలం చమురు నిల్వలే కాదు, వెనిజువెలాలో బంగారు నిక్షేపాలు కూడా ఉన్నాయి. గయానా షీల్డ్ గా పిలుచుకునే ప్రాంతంలో సుమారు 10,000 టన్నుల నిల్వలు ఉన్నట్టు అంచనా. మొత్తంగా చూస్తే 200 ప్రాంతాల్లో గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే అమెరికా ఆధిపత్యం చెలాయిస్తే ఈ వనరులు కూడా సొంతమైనట్టే.